ఉభయ గోదావరి జిల్లాలపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారా? పిఠాపురం వేదికగా రాజకీయ అడుగులను వేగవంతం చేయనున్నారా? అందుకే పిఠాపురంలో పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులు జోరందుకున్నాయా? గోదావరి జిల్లాలను కంచుకోటగా మార్చుకుని ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాగా వేయాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారా? వచ్చే ఎన్నికల్లో 60 స్థానాల్లో గెలుపొందాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలు రాజకీయంగా చాలా కీలకం. సాధారణంగా ఈ జిల్లాలను తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెబుతారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఇక్కడ టీడీపీ పెద్ద ఎత్తున స్థానాలను గెలుచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలపై జనసేన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ జనసేన కూడా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామాజిక పరంగానూ ఆ పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. అందుకే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారట. గోదావరి జిల్లాలను రాజకీయ కేంద్రంగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటడమే లక్ష్యంగా జనసేనాని పావులు కదుపుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాలను కవర్ చేయడం పవన్కు ఈజీ అన్న ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆయన పిఠాపురంలోనే నివాసముండాలని గతంలోనే నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే పిఠాపురంలో భూమిని కూడా కొనుగోలు చేశారు. సుమారు 18 ఎకరాల భూమిలో ఇల్లు, అలాగే ప్రత్యేకంగా జనసేన పార్టీ కార్యాలయం నిర్మాణం కొనసాగుతుంది. అక్కడ సౌకర్యాలు పూర్తి కాగానే జనసేనాని పిఠాపురంలోనే నివాసముంటారని టాక్. తాజాగా ఈ భూమికి ఆనుకుని ఉన్న మరో 3 ఎకరాల స్థలాన్ని కూడా పవన్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనను కలిసేందుకు వచ్చే సందర్భాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వసతి గదులు, మీటింగ్ హాల్స్, పార్కింగ్ స్థలాలు వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారని అంటున్నారు. నివాసం కోసం మాత్రమే కాకుండా పార్టీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ ప్లానింగ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఒక్కసారి పిఠాపురంలో పార్టీ ఆఫీస్, నివాసం పనులు పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతారని సమాచారం. వారంలో 2 రోజులు ఆయన ఇక్కడే ఉంటారట. తద్వారా ఉభయ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. మొత్తం 32 నియోజకవర్గాల్లో పార్టీని విస్తరించి టీడీపీకి దీటుగా జనసేనను మలిచే వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు సమాచారం. అంతేకాదు, గోదావరి పరిసర జిల్లాలపైన పవన్ దృష్టి సారించినట్లు సమాచారం. ముందుగా కోస్తాంధ్రలో బలోపేతమై ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించే ఆలోచనలో పవన్ ఉన్నారట. గోదావరి జిల్లాలో పార్టీ విస్తరణ దిశగా జనసేనాని స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. మొత్తం 10 మందితో ఓ ప్రత్యేక కమిటీని ప్రకటిస్తారట. అందులో ఎమ్మెల్యేలకు కాకుండా పార్టీ కోసం కష్టపడే నేతలకు మాత్రమే ప్రాధాన్యత లభించబోతున్నట్లు తెలుస్తుంది. ఆ 10 మంది నేతలు కోస్తా జిల్లాలోని పార్టీ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తారట. ప్రతి నియోజకవర్గంలోనూ సభలు, సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు పవన్కు రిపోర్ట్ అందించే ఆలోచన జరుగుతుందట. తద్వారా టీడీపీ కంటే మెరుగ్గా జనసేనను గోదావరి జిల్లాల్లో కంచుకోటగా తీర్చిదిద్దేందుకు పెద్ద స్కెచ్చే వేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి గోదావరి జిల్లాలు తన పరిసర జిల్లాల్లో కలిపి మొత్తంగా 30 స్థానాల్లో పాగా వేసేలా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. గోదావరి జిల్లాల్లో 30, ఉత్తరాంధ్రలో 15, రాయలసీమలో 15, ఇలా తక్కువలో తక్కువ 60 స్థానాలపై ఫోకస్ పెట్టారట. అలా 60 స్థానాల్లో విజయడంకా మోగించి నిజమైన కింగ్ మేకర్ కావాలనే విషన్తో జనసేనాని ముందుకెళ్తున్నారట. మొన్నటి ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ జనసేన విజయడంకా మోగించింది. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే దిశగా జనసేనాని పావులు కదుపుతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం
80 స్థానాల్లోనైనా పోటీ చేయాలన్న ఆలోచనతో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు. 80లో కనీసం 60 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకున్నారట. అలా మొత్తానికి కింగ్ మేకర్ కావాలనే క్లియర్ విజన్తో పవన్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేనకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోనూ ప్రభుత్వంలో జనసేన కీ రోల్ పోషిస్తుంది. దీన్ని అనుకూలంగా మలుచుకుని టార్గెట్ 60ని పక్కాగా వర్కౌట్ చేసే ప్లానింగ్ జరుగుతుందట. ఈ మేరకు పవన్ కళ్యాణ్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ రూట్ మ్యాప్ను కూడా రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే ఆ 80 స్థానాలను గుర్తించారట. అక్కడ ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయన్న దానిపై సర్వే కూడా చేయించుకున్నట్లు సమాచారం. ఆ సర్వేలో ఫలితాలు కూడా ఆసక్తికరంగా వచ్చాయట. ఇప్పుడున్న పరిస్థితిని అనుకూలంగా మార్చుకుంటే వచ్చే ఎన్నికల్లో 60 స్థానాల్లో గెలుపు అసాధ్యమేమీ కాదని సర్వేలో తేలిందని టాక్. ఈ సర్వే తర్వాతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పార్టీ ఆఫీస్ పనులను వేగవంతం చేశారట. అన్నీ కుదిరితే ఉగాది నాటికి జనసేన ఆఫీస్, పవన్ నివాసం పనులన్నీ పూర్తి చేసే ప్లానింగ్తో ముందుకెళ్తున్నారట. ఉగాది నాటికి గృహప్రవేశం జరిగేలా చకచకా పనులు జరుగుతున్నాయని సమాచారం. వచ్చే సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు పవన్ బీజేపీ తరపున ప్రచారం చేయడానికి వెళ్లే అవకాశం ఉంది. నెల రోజుల పాటు ఆయన తమిళనాడులోని మకాం వేసే ప్లానింగ్ ఉందట. కాబట్టి అంతలోపే పార్టీ ఆఫీస్ పనులు పూర్తయ్యేలా జనసేనాని నుంచి కీలకమైన సలహాలను పార్టీ నేతలు తీసుకుంటున్నారట. పార్టీ ఆఫీస్కు సంబంధించి రోజువారీ పనుల అప్డేట్ను ఎప్పటికప్పుడు ఆయనకు వివరిస్తున్నారట. ఆయన తమిళనాడు టూర్కు వెళ్లేలోపే ఈ పనులన్నీ తుది దశకు చేరుకునేలా ప్లానింగ్ జరుగుతుందని సమాచారం. మరి పవన్ కళ్యాణ్ ఉగాది నాటికి పిఠాపురంలో జనసేన ఆఫీసును మొదలు పెడతారా? ఉభయ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెడతారా? వచ్చే ఎన్నికల నాటికి మరోసారి కింగ్ మేకర్గా అవతరిస్తారా అన్నది చూడాలి.